ప్రిలారా బాగున్నారా? ప్రభు యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లో ఉన్నటువంటి దేవుని వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాము. రండి. కీర్తన గ్రంథము 92వ అధ్యాయము. కీర్తన గ్రంథము 92వ అధ్యాయము 1వ వచనము నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ప్రియులారా, ఇక్కడ కీర్తనాకారుడు చెప్పేటువంటి మాట ఏమిటంటే, యెహోవాను స్తుతించటం మంచిది, దేవునిని స్తుతించటము ఆరాధించటము మంచిది అని తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియులారా, మరి దేవునిని స్తుతించటం ఎందుకు మంచిది, దేవునిని ఆరాధించటము అంటే ఎందుకు మంచిది, మరి స్తుతించి ఆరాధించవలసినటువంటి పనేమిటి, ఎలా ఆరాధించాలా, ఎప్పుడు ఆరాధించాలా? ప్రియులారా, ఇలా మనము అడుగుతూ ఉన్నట్లయితే, ప్రియులారా, మనం ఎప్పుడు కూడా దేవునిని స్తుతించాలి, ఆయనను ఆరాధించాలా. ఎందుకు అంటే ఆయన మన జీవితంలో చేస్తూ ఉన్నటువంటి ఎన్నో అద్భుతమైన ఆశ్చర్యమైనటువంటి కార్యములను బట్టి ప్రియులారా మనం ప్రభువును స్తుతించాలా. దేవునిని స్తుతించటము అనేది ఒక అలవాటుగా చేసుకోవాలా. ఎవరైతే ఆ విధంగా ప్రభువును స్తుతిస్తారో ఆరాధిస్తారో నిజంగా వారి యొక్క హృదయము ఎంతో సంతోషముతో ఆనందముతో నిండి ఉంటుంది. కాబట్టి ప్రియులారా, ఇక్కడ యెహోవాను స్తుతించుట మంచిది. ఎందుకు మంచిది? ఎందుకు మంచిది? మరి దేవునిని స్తుతించటం వలన మరి మానవునికి ఏం కలుగుతుంది అనేది మనము ఒకసారి చూస్తే, ప్రియులారా, మరి దేవునిని స్తుతించటం వలన ఏమి కలుగుతుంది అంటే, ఇక్కడ కీర్తన గ్రంథంలోనే ఒక మాట ఉంది. కీర్తన 8వ అధ్యాయము, కీర్తన 8వ అధ్యాయము 2వ వచనము నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. శత్రువులను పగ తీర్చుకొని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. ప్రియులారా, ఈ వాక్య భాగములో శత్రువులను పగ తీర్చుకొని వారిని మాన్పివేయటానికి, శత్రువులు పగ తీర్చుకోవటానికి చూసేటువంటి వారు, వీళ్ళను మాన్పివేయటానికి మరి బాలురు చంటి పిల్లలు ఏం చేశారంట? స్తుతులు అర్పిస్తూ వచ్చారంట. ఈ స్తుతులు మూలముగా, ఈ స్తుతులు చెల్లించుట ద్వారా దేవుడంట ఒక దుర్గమును స్థాపించాడంట. దుర్గము అంటే ప్రియులారా ఒక కట్టడం. రాజుల కాలంలో మరి ఎంతో భద్రతను కలుగచేసేటువంటి ఒక కట్టడం దుర్గము. కాబట్టి దేవుడంట ఎవరైతే మరి చంటి పిల్లలు, బాలుర యొక్క చంటి పిల్లల యొక్క స్తుతుల మూలముగా దేవుడు ఏం చేశాడంట? ఆయన ఒక దుర్గమును స్థాపించాడు. ఈ దుర్గము ఉండుట ద్వారా ప్రియులారా ఆనాడు దేశానికి మరి ఎంతో క్షేమాన్ని కలుగు చేసేది, భద్రతను ఇచ్చేది. కాబట్టి శత్రురాజులు రాకుండా మరి ఎదుర్కొని వారి నుండి కాపాడి భద్రపరచబడుతూ ఉండేటువంటి వారు. కాబట్టి ప్రియులారా, ఈ దుర్గము అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది రాజుల కాలంలో. ఎందుకంటే శత్రురాజులు ఎవరైనా వస్తున్నారేమో అని జాగ్రత్తగా గమనిస్తూ మరి పరిశీలిస్తూ ఎంతో జ్ఞానముతో వీరు ఆ పట్టణాన్ని కానీ అంతఃపురాన్ని కానీ కాపాడేవారుగా ఉంటున్నారు.
కాబట్టి ప్రియులారా, ఈ స్తుతుల మూలముగా ఒక దుర్గమును ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దేవుడే మానవుడు మరి స్తుతించుట ద్వారా, ఆరాధించుట ద్వారా దేవుడే ప్రియులారా మరి ఒక దుర్గాన్ని స్థాపించేవాడుగా ఉంటున్నాడు. దేవుడే ప్రజలను కాపాడి భద్రపరిచేవాడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో మనము కూడా ఎల్లప్పుడూ ప్రభువును స్తుతించాలి, ప్రభువును ఆరాధించాలి. ఇలా స్తుతించుచు ఆరాధించుట ద్వారా దేవుడు మనకు ఒక దుర్గమును ఏర్పాటు చేసి ఆయన మనలను కాపాడి భద్రపరిచేవాడుగా ఉంటున్నాడు. శత్రువు యొక్క బారి నుండి ఆయన మనలను తప్పించేవాడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ కీర్తనాకారుడు ఏమంటున్నాడంటే, యెహోవాను స్తుతించడం మంచిది. అవును, స్తుతించటం వలన ఏం కలుగుతుంది? మనిషికి భద్రత కలుగుతున్నది. మనిషికి మరి ప్రతి విధమైనటువంటి అపవాది యొక్క మరి శత్రువు యొక్క మరి బంధకముల నుండి, వాని యొక్క ప్రమాదకరమైన పరిస్థితుల నుండి కాపాడబడుతూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన సహోదరుడా, సహోదరి, దేవునిని స్తుతించడం ద్వారా ఆయన ఒక దుర్గమును స్థాపించి మనలను ఎల్లప్పుడూ కాపాడేవాడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి నీవు నేను కూడా దేవునికి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా. దేవునికి ఎల్లప్పుడూ మరి స్తుతులు చెల్లించాలా, ఆరాధించాలా. ప్రియమైన సహోదరుడా, సహోదరి, దేవుని వాక్యం వింటున్నటువంటి నీవు దేవునిని మరి స్తుతిస్తూ ఉన్నావా? దేవునిని ఘనపరుస్తూ ఉన్నావా? ప్రియులారా, ఒకవేళ నీవు దేవునిని స్తుతించకపోతే, దేవునిని ఆరాధించకపోతే, ఈ రోజు నుండే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. యేసు ప్రభువా, నేను స్తుతించున్నట్లుగా, ఎల్లప్పుడూ నేను నిన్ను ఆరాధించినట్లుగా నాకు సహాయము చేయి అని ప్రభువుని మనము ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు ఆయన మనకు ఎలాగూ స్తుతించాలో దేవునిని ఆయన మనకు నేర్పించేవాడుగా ఉంటూ ఉన్నాడు. సరే ప్రియులారా, ఈ విధంగా స్తుతించడం ద్వారా ఎవరైనా మరి మేలు పొందారంటారా? దేవునిని ఆరాధించటం వలన ఎవరైనా మేలు పొందారంటారా? అయితే ఒక చిన్న ఉదాహరణ మనము చూసుకొని ముగిస్తాను నేను. చూడండి ప్రియులారా, 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయంలో ఇక్కడ యెహోషాపాతు అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. ఈయన దేవుని యందు ఎంతో భయభక్తులు కలిగినటువంటి వాడు. ప్రియులారా, మరి ఇతను ఈ యెహోషాపాతు రాజు దేవునికి ఎంతో నమ్మకముగా, దేవునికి ఎంతో మరి ఆశీర్వాదకరముగా, ప్రియులారా దేవుని నామానికి ఘనతను తీసుకొచ్చేవాడుగా ఈ రాజు జీవిస్తూ ఉండేటువంటి వాడు. ఆ విధంగా ఉండుట ద్వారా ప్రియులారా దేవుడు కూడా తనను ఆశీర్వదిస్తూ వచ్చాడు. దేవుడు కూడా తనను దీవిస్తూ వచ్చాడు. అయితే ప్రియులారా, ఏం జరిగింది? మరి శత్రువు యెహోషాపాతు మీద, రాజు మీద యుద్ధము చేయటానికి వచ్చారు. ఎంతమంది వచ్చారో తెలుసా? మరి అక్కడ రాయబడుతుంది 20వ అధ్యాయం 1వ వచనములో, మోయాబీయులు, అమ్మోనీయులు, మెయోనీయులలో కొందరు, వీళ్ళందరూ కూడా దండెత్తి మరి రాజు అయినటువంటి యెహోషాపాతు రాజు మీదకి యుద్ధానికి వచ్చారు. ప్రియులారా, ఆ విధంగా యుద్ధానికి వచ్చినప్పుడు ఎంతోమంది విస్తారమైనటువంటి సైన్యముతో వచ్చినటువంటి ఆ సైన్యాన్ని చూసినప్పుడు ఆయన భయపడుతూ వచ్చాడు. ప్రియులారా, మరి ఆయన భయపడుతూ వచ్చాడు. అమ్మో, ఇంత గొప్ప సైన్యాన్ని నేను మరి ఎదిరించగలనా అని ఆలోచిస్తూ వచ్చాడు. అయితే ప్రియులారా, ఈ యెహోషాపాతు రాజు ఏం చేశాడంటే, దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ, చిన్నపిల్లలను, పెద్దలను అందరిని పిలిపించి మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అంతా ప్రజలకు తెలియచేస్తూ వచ్చాడు. తెలియచేసి ఆయన ప్రార్థన చేస్తూ వచ్చాడు. ప్రియులారా, ఆయన ఏమని ప్రార్థన చేశాడో ఒకసారి నేను చదువుతాను. చూడండి, 20వ అధ్యాయము 12వ వచనము నేను చదువుతాను. మా దేవా,
నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు. ఏమి చేయుటకును మాకు తోచదు. నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేస్తూ వచ్చాడు. ప్రియులారా, మరి ఉపవాసముతో ప్రజలందరినీ పిలిపించాడు. పెద్దవాళ్ళు మొదలుకొని చిన్నపిల్లల వరకు అందరినీ పిలిపించాడు. పిలిపించటమే కాదు, వాళ్ళందరి ఎదుట ప్రార్థన చేస్తూ వచ్చాడు. అయ్యా, మరి శత్రువు మా మీద దాడి చేయటానికి వచ్చాడు కాబట్టి శత్రువు మీద మాకు విజయమును దయచేయి. మాకు ఏ విధంగా ఎదిరించాలో మాకు చేత కాదు అయ్యా, మాకు బలము చాలదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేస్తూ వచ్చాడు. అయితే ప్రియులారా, దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఆ ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడు. అప్పుడు ఏం జరిగిందంటే అక్కడ ఉన్నటువంటి ఒక ప్రవక్త ఆయన తెలియచేస్తూ వచ్చాడు. ఆ ప్రవక్త పేరు యహజీయేలు అనేటువంటి ప్రవక్త ఉన్నాడు. ఈ ప్రవక్త చెప్పాడు, మరి మీరు ఆ సైన్యానికి మీరు భయపడవద్దు, మీ పక్షంగా దేవుడు మరి యుద్ధము చేస్తాడు కాబట్టి మీరు భయపడవద్దు అని తెలియచేస్తూ వచ్చాడు. ప్రియులారా, ఆ విధంగా మరి దేవుని యొక్క దాసుడు దేవుని ఆత్మ ద్వారా ప్రవచిస్తూ వచ్చినప్పుడు మీరు భయపడవద్దు అని ప్రవచించి మరి దేవుడు వారితో మాట్లాడుతూ వచ్చినప్పుడు ఒక గొప్ప ధైర్యాన్ని వాళ్ళు అనుభవిస్తూ వచ్చారు. అంతేకాదు ప్రియులారా, గొప్ప ధైర్యం ఉండటమే కాదు, వారు యుద్ధ పంక్తులుగా తీర్చి మరి వారు వరుసలో నిలబడి ప్రభువును ఆరాధించడం ప్రారంభించారు, ప్రభువును స్తుతించడం ప్రారంభించారు. చూసారా, వాళ్ళందరూ కూడా మరి ఇశ్రాయేలు సైన్యమంతా కూడా ప్రియులరా యుద్ధము చేయటానికి మరి యుద్ధ సన్నద్ధులుగా నిలబడ్డారు. కానీ వాళ్ళు యుద్ధము చేయట్లా. ఏం చేస్తూ వచ్చారో తెలుసా? ప్రభువును ఆరాధిస్తూ ఉన్నారు, ప్రభువును స్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. ఏమని స్తుతులు చెల్లిస్తున్నారు? యెహోవా కృప నిరంతరమును, ఆయనను స్తుతించుడి అని ప్రియులరా వాళ్ళు దేవునిని ఆరాధిస్తూ స్తుతిస్తూ వచ్చారు. ఎప్పుడైతే ఆ విధంగా వాళ్ళు దేవునికి స్తుతులు చెల్లిస్తూ వచ్చారో, ఎప్పుడైతే ఆ విధంగా వాళ్ళు ప్రభువును ఆరాధిస్తూ ఘనపరుస్తూ వచ్చారో, అప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆ శత్రువులలో ఉన్నటువంటి వారు వాళ్లకు వాళ్ళే చంపుకొని వాళ్ళందరూ కూడా హతమైపోతూ వచ్చారు, అందరూ చనిపోయారు. కాబట్టి ఇశ్రాయేలీలు, యూదా ప్రజలు, సైన్యమంతా కూడా చూసినప్పుడు అందరూ చనిపోయి ఉన్నారు. వాళ్ళ దగ్గర విస్తారమైనటువంటి బంగారం ఉంది, విస్తారమైనటువంటి ధనమున్నది. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ధనమును, వారి దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని దోచుకోవటానికి ఎన్నో మరి రోజులు పడుతూ వచ్చింది. చూసారా ప్రియులారా, దేవుని ఎప్పుడైతే వాళ్ళు స్తుతిస్తూ వచ్చారో, దేవునిని ఎప్పుడైతే వాళ్ళు ఘనపరుస్తూ వచ్చారో, దేవుడు వారి పక్షంగా కార్యము చేసి శత్రువు మీద విజయాన్ని కలుగచేస్తూ వచ్చాడు. కాబట్టి ప్రియమైన సహోదరుడా, సహోదరి, దేవుని వాక్యం వింటున్నటువంటి నీవు మరి శత్రువు మీద నీకు విజయం రావాలంటే, మరి విజయం రావాలంటే దేవునిని స్తుతించడం మనం నేర్చుకోవాలా, దేవునిని ఆరాధించడం మనం నేర్చుకోవాలా. ఆయన యొక్క గొప్పతనాన్ని బట్టి ఆయనకు స్తుతులు చెల్లించాలా. ఆయన యొక్క ప్రియులారా, ఆయన యొక్క గొప్పతనం, పరిశుద్ధతను బట్టి, ఆయన యొక్క గొప్ప కార్యాలను బట్టి ప్రభువును స్తుతించడం మనం నేర్చుకోవాలా. ఎప్పుడైతే అలాగున ప్రభువును స్తుతిస్తామో, ప్రభువును ఆరాధిస్తామో, అప్పుడు దేవుడు మన పక్షంగా కార్యము చేస్తాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, దేవుని వాక్యం వింటున్నటువంటి నీవు దేవునిని స్తుతించటం వలన కలిగేటువంటి మంచి ఏమిటో దేవుడు ఈ ఉదయకాలం మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి దేవునిని స్తుతించటము ద్వారా, దేవునిని ఆరాధించటము ద్వారా శత్రువు మీద మనకు దేవుడు గొప్ప విజయాన్ని ఇస్తాడు, గొప్ప విజయమును అనుగ్రహిస్తాడు. ప్రియమైన సహోదరా, సహోదరి, కాబట్టి నీవు కూడా ప్రభువును ఆరాధించటం నేర్చుకో, ప్రభువును ఆరాధించడం, ఘనపరచడం మరి ప్రారంభించు. దేవుడు నీకు కూడా విజయమునిస్తాడు. మరి శత్రువు మీద నీ పక్షంగా కూడా ఆయన యుద్ధము చేస్తాడు, ఆయన మేలు చేస్తాడు.
ఆయన ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రియమైన సహోదరుడా సహోదరి, దేవుని వాక్యం వింటున్నటువంటి నీవు ప్రభువును స్తుతించి ప్రభువును ఆరాధించటము మనము నేర్చుకుంటూ ఉన్నప్పుడు దేవుడు మనకు అన్ని విషయాలలో విజయాన్ని కలుగచేస్తాడు. ఆయన మనకు మేలు చేస్తాడు. ప్రభు ఆ విధంగా మనకు సహాయము చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి యేసు ప్రభువా, మీకు స్తోత్రాలు. దేవా, ఈ ఉదయకాలంలో మీ సన్నిధిలో ప్రార్థన చేయటానికి నాయన మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు. దేవా, కనికరము చూపించండి. మా పితరులు ప్రభువా ఏ విధంగా మిమ్మలను స్తుతించుట మంచిదని తెలియచేస్తూ వచ్చారు. మా పితరులు ఎలా స్తుతించుట ద్వారా మరి వారికి విజయమునిచ్చారో మేము చూస్తూ వచ్చాం. యేసయ్యా, మా జీవితాలలో మేము కూడా ఎల్లప్పుడూ కూడా మిమ్మలను స్తుతించుటకు ఆరాధించుటకు మాకు సహాయం చేయండి. దేవా, కనికరించి దయ చూపించండి. నాయనా, పగలంతా మీరే కాపాడి భద్రపరచండి. దేవా, సహాయం చేసి మహిమ పొందండి. ఎవరైతే ప్రార్థన సహాయం కోరుతూ వచ్చారో వాళ్ళందరికీ కూడా ప్రభువా మీరే మేలు చేయండి. అక్కర కొలది అవసరత కొలది వారికి సహాయం చేసి మహిమ పొందండి. వందనములు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు ప్రభు వారి శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.